బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఇవాళ నాంపల్లి కోర్టులో తీర్పు వెలువడనుంది. నలుగురికి పోలీస్ కస్టడీ ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలని డిఫెన్స్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్ ఇవ్వవద్దని పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జడ్జి తన తీర్పును రిజర్వ్ చేశారు. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వాతి, ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ మీద తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళు తమ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే పోలీస్ కస్టడీలో అన్ని వివరాలు అందించాము. తర్వాత ఒకవేళ విచారణకు ఎప్పుడు హాజరుగామన్నా హాజరవుతాము అని చెప్తున్న విషయాన్ని స్పష్టం చేస్తూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దీని మీద ఈ రోజు ఎలాంటి తీసుకొస్తా ఉందని దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బెయిల్ సంబంధించిన వ్యవహారంలో పోలీసులు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంటే ఇంకా చాలా కీలక దశలో ఉంది. వీళ్ళు కనుక బయటికి వస్తే అంటే డిపార్ట్మెంట్ లో ఉండి వచ్చిన వాళ్ళకి సస్పెండ్ అయినా కానీ డిపార్ట్మెంట్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ సాక్షులను తారుమారేసే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు కేసు మీద ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని చెప్తున్న ఒకవైపున పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి ఈ రోజు వీళ్ళు ముగ్గురు సంబంధించిన వ్యవహారంలో మరి బెయిల్ వస్తుందా రాదా దాని మీద ఉత్కంఠ కొనసాగుతా ఉంది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సంబంధించిన ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఎలాగైనా సరే ఆయన్ని పిలిపించి విచారణ చేస్తే మాత్రం ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఆయన అంటే కీ రోల్ అంటే ఒక కింగ్ పిన్ అనుకోవచ్చు. తర్వాత ప్రభుత్వానికి తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళ ముగ్గురికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. తర్వాత దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న అంటే హిడెన్ లో ఉండి ఈ కథను నడిపించిన రాజకీయ నాయకుల పేర్లు కూడా ఇప్పటికే బయటకు వస్తున్నాయి. వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేస్తామని తెలిసినప్పుడు కూడా మరి ప్రభాకర్ రావు సంబంధించిన ఎవరైతే అధికారి ఉన్నాడో అతను రెడ్ కార్డ్ నోటీస్ కూడా జారీ చేసి పిలిపించి విచారించాలని ఇప్పుడు పోలీసు శాఖ భావిస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు వీళ్ళకు బెయిల్ ఇవ్వద్దని చెప్పిస్తున్న విషయం మీదనే గట్టిగా కోర్టుకు వెలువరించుకున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు మరి ఈ ముగ్గురు పెట్టుకున్న పిటిషన్లకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే వాదోపరణలు పూర్తయ్యాయి కాబట్టి భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుకు బెయిల్ వస్తుందో దాని మీద సర్వత్రా ఉత్కంఠ అలాగే కొనసాగుతా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.